పరిశుద్ధాత్మ వస్తుంది అని అంటున్నాడు. అదే తప్పు, అక్కడే బండ తప్పు, శుద్ధ తప్పు. అది కాకుండా మళ్ళీ ఏమంటున్నాడు, నీ మీదకి అభిషేకం వస్తుందంటే ఆత్మ వస్తుందంట. ఇప్పుడు చాలా ప్రార్థనలు ఏమేనంటే అభిషేక ప్రార్థనలు అయినాయి. మీరు యూట్యూబ్లో చూడండి, అభిషేక ప్రార్థన. ఈ అభిషేక ప్రార్థన గురించి గందరగోళం అయిపోతుంది. గందరగోళం ఇంద్రజాలం అయిపోయింది. అభిషేక ప్రార్థన ఏంటి చెప్పండి? ఈ అభిషేక ప్రార్థన ఏంటి నాకు అర్థం కాలేదు. ఈ అభిషేక ప్రార్థనలో కొత్తగా అభిషేకం అంటే ఏంటి? అసలు అభిషేకం అనే పదం గురించి ఆలోచించినప్పుడు మనం ఒక్కసారి ఆలోచించాలి. అభిషేకం అనే పదము ఎక్కడ ఉపయోగించబడింది? నెంబర్ 1 ఎక్కడ అంటే పాత నిబంధన గ్రంథంలో అభిషేకము ఉపయోగించబడింది. భక్తులను దేవుడు పిలిచినప్పుడు వారిని ఎన్నుకోవడానికి, ప్రత్యేకించడానికి వాడబడిన పదమే అభిషేకము. అభిషేకానికి ఏం చేయబడింది అంటే వాళ్ళు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ కొమ్ములో ఆ ఒలీవ నూనె పోసి వారి మీద పోసినప్పుడు ఇదిగో వీరిని అభిషేకించేమో అని చెప్పడానికి వాడబడిన ఒక పదమే అభిషేకము. ఆ విధంగా రాజుని కానీ ప్రవక్తను కానీ దేవుని పిలవని ప్రతి వారు కూడా అభిషేకించేవాళ్ళు. దావీదు కూడా అలాగే అభిషేకించారు. అది అక్కడ పదం. అంటే పాత నిబంధన గ్రంథంలో అభిషేకాన్ని కూర్చున్న పదాలు అలా ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత, అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండ నుంచి ఆయన ఆరోహణమై ఆయన వెళ్ళిపోయిన తర్వాత, తెలుసు కదా మనకు లెక్కలో ఆరోహణము అవరోహణము అంటే పైకి వెళ్ళడం కిందకి వెళ్ళడం. కీబోర్డు కూడా ఉంటుంది ఆరోహణం అని, కీబోర్డులో కూడా సంగీతంలో కూడా. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించాడు పెంతెకొస్తు దినం రోజున. ఆ రోజున వచ్చిన మొదలుకొని మరలా ఈ రోజు వరకు, మరలా యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ వరకు ఆయన భూలోకాన్ని వదిలి ఇంకా పైకి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళకుండా భూలోకంలో సంచారం చేస్తున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మరలా మనం ప్రత్యేకంగా ప్రార్థన పెట్టుకొని, సభలు పెట్టుకొని, కూటాలు పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు రా, దిగిరా అని ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ తెలియదు.